తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ. మాట్లాడేద్దాం. నమస్తే గురూజీ. సూర్యోస్మి తల్లి. సూర్యోస్మి. అయితే గురూజీ, వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయంటున్నారు. వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. గుప్తము అనగా రహస్యము కదా. మరి ఈ రహస్యమైన నవరాత్రుల విశిష్టత ఏమిటి? ముఖ్యంగా ఈసారి వచ్చే ఈ నవరాత్రులకి ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా? గుప్తము అని ఎందుకన్నారు? అందరూ చేయవచ్చా, చేయకూడదా, చేస్తే కలిగే ఫలితం ఏమిటి? డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. కాశీ వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళలేదు గురూజీ. కంపల్సరీ కాశీ వెళ్ళండి. ఖచ్చితంగా. అంటే మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనకి 12 రాసుల్లో రవి సంచారాన్ని అనుసరిస్తూ మన జీవన విధానం ఉంటుంది. అందులో ఒక్కొక్క రాశిలోనూ రవి ఉండే స్థానాన్ని బట్టి గంగా నదిలో స్నానం చేయడం అనేది ప్రాశస్త్యం వస్తుంది. నాకున్న ప్లానెటరీ పొజిషన్లో రవి ఉన్న చోట నాకు గంగా నదిని సూచిస్తుంది. ఎన్లైట్మెంట్ అనేది కాశీ వెళితే నా జాతకానికి నాకు వచ్చింది. ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క దర్శనం 100% ఉంటుంది. ఒక్కొక్క లగ్నం వాళ్ళకి ఒక ప్లేసు. మనకి అష్టాదశ శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, ఇంకా ఇలాంటి క్షేత్రాలు, గణపతులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇందులో ప్రధానంగా మనకి కాశీలో 12 ఆదిత్యుల దేవాలయాలు ఉంటాయి. 12 ఆదిత్యులు ఒక జియోమెట్రికల్ లైన్స్లో ఉంటాయి. అక్కడ నుంచి ఒక అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఒక్కొక్క నెలలోనూ ఒక్కొక్క చోట ఉంటుంది. మీకు అది ఆ కెమెరాల్లో చూస్తే ఆ ఫోర్స్ తెలుస్తుంది. విశ్వం అంతా శక్తే, కానీ పర్టికులర్గా ఆ రాశిలో రవి సంచారం సమయంలో 12 ఆదిత్యుల్లో అక్కడ కాన్సన్ట్రేటెడ్ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఇది ప్రధానం. ఇక్కడ అంటే మీరు అడిగిందేమో వారాహి గుప్త నవరాత్రుల గురించి మాట్లాడితే నేను కాశీ గురించి ఎందుకు మాట్లాడాను అంటే, అక్కడ మనకి వారాహి అమ్మవారు ఉంటారు. గుప్తము, ఆవిడ పైనుంచి ఒక కన్నంలోంచి చూస్తే మొహం కనిపిస్తుంది, ఒక కన్నంలోంచి చూస్తే పాదాలు కనిపిస్తాయి. దీన్ని వ్యతిరేకించి ఒక జంట కిందకు వెళ్ళి ఇబ్బంది పెట్టి చూసిన వాళ్ళు వెంటనే చనిపోయారు. అంటే చాలా శక్తివంతము. అవి గుప్తంగా ఎందుకు ఉంచారు అంటే దానికి విధి విధానాలు. ఇప్పుడు ఒక పంతులు గారు వెళ్తారు అక్కడికి, కింద సొరంగ మార్గం నుంచి కిందకి వెళ్ళి అమ్మవారికి అర్చన చేసి వస్తారు. ఆయనకి ఏం అవ్వలేదే అంటే మనలాంటి తర్కము లేకపోతే అర్హత, ప్రతిదానికి ఒక అర్హత ఉండాలి. ఇవి గుప్తంగా ఉన్నాయి, గోచరంగా మీకు బయటకు రాకుండా నవరాత్రులు. అంటే ఇంతకు ముందు లేవా అంటే ఇంతకు ముందు ఉన్నాయి. ఇప్పుడు మనకి మాధ్యమాలు పెరిగిన తర్వాత ఇవి బయటికి రావడం జరిగింది. మనకి ఇలాంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయి. అందుకనే ఇలాంటి వాటితో ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పేసి ఆదిశంకరాచార్యుల వారు పంచాయతన పూజా విధానాన్ని పెట్టి ఇది గృహస్థులకి యోగ్యము. మరి ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ వారాహి గుప్త నవరాత్రులు ఎవరికి యోగ్యం అంటే, ఎవరైతే సాధకులు ఉంటారో వాళ్ళు దాన్ని సాధన చేసుకోవడానికి యోగ్యము. అంటే మనలాంటి వాళ్ళు, గృహస్థాశ్రమ ధర్మాలు ఉన్నవాళ్ళు ఇలాంటివి ఆచరించకూడదు. ప్రధానం మనకి నేను రీసెంట్గా ఒక శాస్త్రం చదవడం జరిగింది. ఒక పెద్ద ఆయనతో డిస్కషన్ కూడా చేశాను. మనం రెగ్యులర్గా చండీ చేసేస్తూ ఉంటాం. చండీ ఇంట్లో చేయకూడదు. ఎక్కడ చేయాలి? విజయవాడ దుర్గాదేవిది. అక్కడ ప్రతి నిత్యము జరగాలి. అక్కడ జరగకపోతే దోషం, మన ఇంట్లో జరిగితే దోషం. ఎందుకంటే అక్కడ అంతా కూడా యుద్ధం, అమ్మవారి రూపం. దేవీ నవరాత్రుల సమయాల్లో మనం మాలలో వేసుకునే అవి ఇంట్లో ఆ చివరి రోజు చండీలు చేస్తాం. కొన్ని చెప్పారమ్మ శాస్త్రంలో చెప్పారమ్మా మనం చేయకూడదు. మన్యుశక్తం చేస్తాం. మన్యుశక్తంలో కూడా ఆయన ఉగ్రరూపుడే శత్రు సంహారం చేస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి. అంటే ఇలాంటివి ఇళ్లలో చేయకూడదు, దేవాలయాల్లో అక్కడ చెయ్యాలి. అక్కడ అలా జరుగుతున్న వాటి దగ్గరకు వెళ్ళి మన సహాయాన్ని కానీ మనం అక్కడ సమిధగా అవ్వి దానికి ఏదైనా చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అక్కడ ఆలయంలో దుష్టశక్తులు చాలా ఉంటాయి. అట్లా ఆవిడ ఆ రూపంలోనే చండీగానే యుద్ధం చేయాలి. అలాగే ఈ వారాహి నవరాత్రులు అనేవి కూడా సాధకులకి, అనుష్ఠాన పరులకి యోగ్యం తప్ప గృహస్థులు అనేవాళ్ళు ఏదైనా వీలైతే సహాయం చేయండి. మన వంతుగా ఆవు నెయ్యిని ఇలాంటి వాటిని
అవి ఎక్కడ జరగాలి అంటే నదీ పరివాహక ప్రాంతాల్లోనూ దేవాలయాల ప్రాంగణాల్లోనూ చేసుకోవడం చాలా ఉత్తమం. గృహస్థుగా ఉన్న వాళ్ళకి పంచాయతన పూజా విధానం సరిపోతుంది మనకి. అందుకని ఇవి శ్యామలా నవరాత్రులు, వారాహి నవరాత్రులు, ఈ నవరాత్రులు ఇలాంటివి 4 వస్తాయి మనకి. అది కాకుండా దేవీ నవరాత్రులు మనం ఇళ్లలో చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. దుర్గా సప్తశతి అని ఇలాంటివి చేసుకోవచ్చు. ఈ వారాహి నవరాత్రులు చెయ్యాలి అనుకుంటే చాలా నిష్టగా, నియమంగా. మనకి వారాహి అమ్మవారిని ఎందుకు ఆవిడ రూపాన్ని పూర్తిగా ఎక్స్పోజ్ చేయలేదు బయటకి? కాశీ చాలా పెద్దది మనకి, అంటే హిందూ సాంప్రదాయానికి పుట్టినిల్లు కదా. మనం హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడుకున్నప్పుడు హిందువులందరికీ కాశీ నుంచి కన్యాకుమారి అంటాం, ఫస్ట్ కాశీ. మరి అక్కడ మన అమ్మవారిని ఎందుకు డైరెక్ట్గా చూపించట్లేదు మనకి? అలా పగలు చూపించేస్తారు, తెల్లవారుజామున ఆవిడని మళ్ళీ శుభ్రం చేసేసి తలుపులు క్లోజ్ చేసేస్తారు. 6 గంటల దాకానే ఉంటుంది. పూర్తిగా రోజంతా చూసే అవకాశాన్ని, రోజంతా అర్చన చేసుకునే అవకాశాన్ని ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆవిడ గుప్తము, గోప్యంగానే ఉండాలి. ఇవి సాధకులకి మాత్రమే. అది అంటే మనం ఎలా పార్టిసిపేట్ చేయాలంటే దేవాలయాల్లో జరుగుతుంటే అక్కడికి వెళ్ళాలి, మనం పార్టిసిపేట్ చేయాలి. నేను కూడా ప్రతి సంవత్సరం వైజాగ్ వెళ్తాను వారాహి నవరాత్రుల్లో. శ్యామలానంద అని చెప్పేసి నా మిత్రులు ఉన్నారు, ఆయన వారాసి ఉపాసకులు. ఆయనకి రెగ్యులర్గా ఇంకా వేరే ఏమీ చేయరు, ఇవే చేస్తూ ఉంటారు. 365 రోజులు అదే పనిలో ఉంటారు ఆయన అది చేస్తూ ఉంటారు, చేయించుకునే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఒకరోజు పార్టిసిపేట్ చేస్తాను, ఒకరోజు వెళ్ళి. ప్రతి సంవత్సరం ఇది గత 4 సంవత్సరాలుగా జరుగుతుంది. సంతోషం. చేయండి, పార్టిసిపేట్ చేయండి. ఇళ్లలో మాత్రం ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు, పార్టిసిపేట్ చేయొద్దు, ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. మేము ఫైనల్గా ఏం మాట్లాడతామంటే ఇన్ని పూజలు చేసాం, ఫలితం రాలేదు. ఎందుకు? ఆదిశంకరాచార్యుల వారు 74 అవైదికాలు ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. మరి వైదికం ఏంటి అంటే పంచాయతన పూజా విధానం, అంబిక, గణపతి, విష్ణు, శివ, సూర్య, స్కంద. ఇదే మనం ఇళ్లలో ఆచరించుకోవడానికి ఈ 5టికి సంబంధించినవి, 6టికి సంబంధించినవి మాత్రమే. మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మధ్యలో పెట్టుకుని మిగతా వాళ్ళందరూ చుట్టూ ఉంటారు. అమ్మ ఇష్టం, అంబికా రూపంలో ఆ మధ్యలో పెట్టుకుంటాం, మిగతా వాళ్ళందరూ చుట్టూ ఉంటారు. శివుడి ఇష్టం, శివ పంచాయతనం. విష్ణు ఇష్టం, విష్ణు పంచాయతనం. గణపత్యం, గణపతి ఇష్టం, గణపతి పంచాయతనం. ఏ రోజు ఏ దేవుడికి పూజ చేయాలో ఆ దేవుడిని మధ్యలో పెట్టాలి. అంటే ఏదో చేస్తే ఏదో వచ్చేస్తుంది. మీరు రీసెంట్గా ఎలక్షన్ల రిజల్ట్స్ చూశారు. ఏది అర్హత ఉండాలి, ఏది చేయడానికైనా శ్రద్ధ ఉండాలి. ఎక్కువ చేసేసినా కూడా ఫలితాలు రావు. ఏది ఎంత చెయ్యాలో తెలుసుకుని చేయాలి. అయితే గురువుగారు ఏది చేసినా చిన్న చిన్న పరిహారాల ద్వారా, ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కళ్ళం రకరకాల ఇబ్బంది పడుతున్న వాళ్ళే. అప్పుల బాధని కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులని కానివ్వండి, సంతానానికి సంబంధించి కానివ్వండి, ఆరోగ్యానికి సంబంధించి కానివ్వండి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈ ఇబ్బందుల నుంచి తొలగాలి, బయటపడాలి అంటే వారాహి నవరాత్రుల్లో చేయకూడదు, ఓకే, ఖచ్చితంగా చిన్న చిన్న రెమెడీస్, ఏమైనా పరిహారాలు అంటే ఏం చెప్తారు? మనకి ఆ అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు, నామాలు ఏవో ఉంటాయి. ఇంట్లో మామూలుగా చదువుకోవచ్చు. మామూలుగా మీ ఇంట్లో ఉన్నటువంటి, నేను చెప్పాను మీకు, సూర్యమండల మధ్యస్థ, అప్పుడు ఆవిడే ఆ వారాహి రూపమే సూర్యమండలంలో ఉంది. మనం విగ్రహం పెట్టుకోలేదు, సూర్యుడికి ఎదురుగుండా ఉదయం కూర్చొని శుభ్రంగా స్నానం, కాలకృత్యాలు తీర్చేసుకుని మీకు ఇష్టమైనటువంటి వస్త్రాన్ని ధరించి, ఆవిడ మనకి వారాహి బ్లూ కలర్లో ఉంటుంది అనుకుంటాను, అమ్మవారు బ్లూ కలర్లో ఉంటుంది. శుభ్రంగా మీకు ఇష్టమైనటువంటి బ్లూ కలర్ శారీ కట్టుకోండి, గాజులు వేసుకోండి, ఆ రూపాన్ని దర్శిస్తూ సూర్యమండలంలో అష్టోత్తరాన్ని చదువుకోండి. మనం ఇంట్లో చేయం, పైన టెర్రస్ మీదకి వెళ్తాం, సూర్యుడిని చూస్తూ చేస్తాం. ఆ 9 రోజులు ఇది మనకి ఆషాఢంలో వస్తుంది. ఆషాఢం ఒరిజినల్గా నా లెక్క ప్రకారం ఏంటంటే లక్ష్మీ ఉపాసనకి, లక్ష్మీదేవి ఉపాసనకి శ్రేయస్కరం. నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టు గుర్తు, అందరం శ్రావణాన్ని చేస్తాం, కానీ ఆషాఢంలో చెయ్యాలి. ఆషాఢంలో లక్ష్మీదేవిని కొలిస్తే శ్రావణంలో భాగ్యాన్ని ఇస్తుంది. అవునా? ఆషాఢంలో కొలవాలి. అంటే నేను నేర్చుకున్న ఒక శాస్త్రం ప్రకారం ఆషాఢం లక్ష్మీదేవికి చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. అష్టసిద్ధులు కూడా సిద్ధిస్తాయి. ఆషాఢ మాసంలో నేను ఒక ఉపాసన పెడుతున్నాను. 30 రోజులు కూడా దీక్ష చేస్తే మనకి అనిమ, లగిమ, మహిమ, సిద్ధులు, ప్రాకామ్య ఇవి ఉన్నాయి కదా, వీటిల్ని సాధన చేయడానికి అనువైనటువంటి సమయం. సన్ స్పిరిచువల్ సొసైటీ నుంచి లైవ్ ఇద్దాం. ఓకే, తప్పకుండా గురుగారు. ఆ సాధన ఎలా చేయాలి
చిన్న చిన్న విషయాలు అంటే మన సబ్ కాన్షియస్ యాక్టివ్ అయ్యి చిన్న చిన్న విషయాలు మనం అంటే ఎవరికో నీ జీవితం నాకు కనపడిపోయి నువ్వు ఇలా చేయబోతున్నావు అలా చేస్తున్నావు ఇది కాదు. అసలు ముందు నా జీవితం నాకు తెలిస్తే నాకు ఏం జరగబోతుందో తెలుసుకుని దాన్ని సరిదిద్దుకుంటే చాలు, మీ జీవితాలు దిద్దక్కర్లా. అందుకని ఎవరికి వాళ్ళు సాధన చేసుకోవడానికి ఆషాఢం అనువైనటువంటి యోగం. ఇవన్నీ తెలియనివన్నీ చేసే కన్నా ఇప్పుడు అప్పుల్లో ఉన్నామమ్మా, వారాహి నవరాత్రులు చేయాలి, ఒక రోజు పార్టిసిపేట్ చేయాలి, ఎక్కడో కార్యక్రమం జరుగుతుంది, ఓ 25,000-30,000 అప్పు చెయ్యాలి కదా. ఎందుకు ఇంత ఇబ్బంది? ఇంట్లో శుభ్రంగా లక్ష్మీదేవి మంత్రాలు చదువుకోండి, మీకు కావాల్సిన డబ్బేగా. లక్ష్మీ కవచం ఇచ్చే మన దాంట్లో మస్తకం పాద్మే పద్మాకంఠం హరిప్రియ అని లక్ష్మీ కవచం చదువుకోండి. లక్ష్మీ కోసం అయితే లక్ష్మీ చదువుకోండి. శనీశ్వరుల వారి దగ్గర జ్యేష్ఠలక్ష్మి ఉంటుంది. అమ్మ మమ్మల్ని ఇబ్బంది పెట్టక తల్లి, మమ్మల్ని విడిచి వెళ్ళిపో, లక్ష్మీదేవి మా ఇంట్లో నివాసం ఉంటుందని ఆవిడ వేడుకోండి. శనివారం వెళ్ళి నేను కర్ణాటక వెళ్ళాను. కర్ణాటకలో జ్యేష్ఠాదేవి దేవాలయం ఉంది. శనీశ్వరుల వారి భార్య జ్యేష్ఠలక్ష్మి, ఆవిడ దేవాలయాలు కలిపి వీళ్ళిద్దరికి కళ్యాణం ఉంది, జ్యేష్ఠలక్ష్మి కళ్యాణం. అవునా? అంటే మనం ఇవన్నీ తెలుసుకుంటే చాలా ఉన్నాయి. ఈ తెలియనివి గుప్తంగా, అప్పుడు అది గుప్త నవరాత్రులు అన్నప్పుడు ఆ గుప్తాన్ని ఎందుకు మనం బహిర్గతం చేయటం? అవును, అవి గుప్తంగా ఉంచడం మనకొద్దు. సాధకులు చేసుకుంటారు, వాళ్ళు ఎవరైనా వచ్చి మనల్ని అడిగితే మీ వంతు సాయం చేయొచ్చు, చేయండి. అది దేవాలయాల్లో జరిగితే కంపల్సరీ మనం వెళ్ళి అడిగి మీరు కంపల్సరీ చండీ హోమాలు చేయించండి. మన దగ్గరలో ఉన్నటువంటి దుర్గా దేవాలయం ఉందనుకోండి, వారానికి ఒకసారి అక్కడ చండీ చేయించండి. మన దేశానికి మనం ఉన్నటువంటి ప్రాంతానికి చాలా మంచిది. మేము సంవత్సరానికి ఒకసారి ఇంట్లో చేయిస్తాము. ఏంటమ్మా, ఒక్కొక్కళ్ళు సంకల్పించుకుంటే వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి దుర్గా దేవాలయంలో ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము చండీ చేస్తే ఆ గ్రామం బాగుపడుతుంది కదా. అంతే కదా, గ్రామం బాగుంటే ఆటోమేటిక్గా మనం అందులో మనం ఉంటాం కదా. అలా చేయాలి. ఇవి గుప్తంగా ఉన్న వాటిని గుప్తంగానే ఉంచండి, బహిర్గతం చేసి మనం వాటిని. నేను కూడా చేశాను ఈ 4 తెలియక శాస్త్రంతో వెళ్తున్న కొద్దీ నేను కూడా చెప్పాలి, నేను ఆ పొరపాటు చేశాను, తెలియక చేశాను. ఆ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు కూడా నేను ఆ శ్యామలానంద గారికి వాళ్ళకి నేను సహాయం అందిస్తూ ఉంటాను. ఎవరైనా చేయించుకుంటానంటే నేను అక్కడ తీసుకెళ్తూ ఉంటాను. నేను వెళ్ళి సంవత్సరంలో ఒకరోజు అక్కడ పార్టిసిపేట్ చేస్తాను. ఇళ్లలో మాత్రం దయచేసి ఇటువంటి కార్యక్రమాలు పెట్టకండి. చండీ చేయించుకోవాలనుకుంటే దుర్గాదేవి దేవాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో అడిగి వాళ్ళని చేయమని చెప్పండి. మీ వంతు సహాయాన్ని దేవాలయాలకి ఆవునేతి రూపంలో, సమిధల రూపంలో మనం కంపల్సరీ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అద్భుతంగా వివరించారు గురువుగారు. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయాలు, చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మా అందరికీ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే. సూర్యస్మిత. చూసారు కదండి, మరి ఇది వారాహి నవరాత్రులకు సంబంధించి, అంటే ముఖ్యంగా గుప్త నవరాత్రులకు సంబంధించి రహస్యమైన విషయ పరిజ్ఞానము. సో మనందరికీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి అప్పుడు మనం ఆచరించవలసిన విధి విధానాలు, అలాగే ఖచ్చితంగా చేయవలసిన ఒక పరిహారం చెప్పేశారు కదా. మనం చేయకూడదు కానీ చేసే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. సో ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి తోచినంత సహాయం కాదు, అసలు దీన్ని ఏమనొద్దు, ఆ అమ్మవారు మనకిచ్చింది, ఆ అమ్మవారికి మనం తోచినంత ఇచ్చినంత మాత్రం చేతనే అదే చక్కటి పరిహారం. ఇంకా చక్కటి పరిహారాలు కూడా గురువుగారు అందించారు కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అయిపోతే అందరికీ ఉన్న సమస్యలన్నీ తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.